సిస్టర్ ఆశా మళ్ళీ వచ్చింది. కొంచెం ముందు సరే చెప్పు ఆశ. ఎస్ సార్, ఒక క్వశ్చన్ అయిన తర్వాత రిగార్డింగ్ స్పిరిచువల్ మాట్లాడాలి అనుకుంటున్నా. సైనికుడు అంటే మీ డెఫినేషన్? సైనికుడు అంటే సైన్యంలో ఒక పార్ట్, అంటే రక్షణ బాధ్యతలు తీసుకున్నవాడు. బార్డర్లో ఉండి ఫైట్ చేసే ఎవరైనా సైనికుడు, అది కూడా సైనికుడు. రకరకాల సైనికులు ఉన్నారు. అంటే ఏదో ఒక లక్ష్యంతో నువ్వు ఒక కవచంగా నిలబడి దాన్ని బ్రేక్ కాకుండా చూసే ఒక పని చేస్తున్నవాడు ఎవరైనా సరే. మరి మిమ్మల్ని సైనికులు అనుకోవచ్చు, ఎందుకంటే ఎంతో మంది మైండ్స్ అనుకోవచ్చు, తప్పేం లేదు. సైనికుడు వరకు ఒకే సైన్యం లేదు, సైన్యం లేని సైనికుడు. సైన్యం అంటే మళ్ళీ అది వేరే కేటగిరీలోకి వెళ్తుంది. ప్రతి ఒక్కడు సైనికుడే. పర్యావరణాన్ని కాపాడే సైనికుడు అంటే రక్షకుడు బేసికల్లీ. కాకపోతే సైనికుడు అని ఒక స్పెసిఫిక్ టర్మినాలజీ అది ఎక్కడో బార్డర్లోనో ఒక ప్రత్యేకమైన దేశ రక్షణ అట్లాంటి వాళ్ళకి మనం ఇప్పుడు పోలీసుతో కూడా సైనికుడు అనడానికి లేదు అట్లా. అందుకని అనుకుంటే అనుకోవచ్చు, బట్ ఆ ఏ టైటిల్స్ పెట్టుకోక్కర్లేదు. అనామకుడు బాగుంది. ఎందుకు అలా తగ్గించుకోవడం కాదు, నా స్థితి అది. గురువు అంటే అందరూ అనామకులే బేసికల్ డెఫినేషన్ చెప్పారు మీరు గురువు అంటే. కానీ నాకు అనిపించింది, నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నా ఈ క్వశ్చన్స్ అన్ని. అంటే నాకు వయసులో కానీ, నేను ఆచరించే జ్ఞానంలో కానీ, అనుభవాల్లో కానీ పెద్ద ఉంటే ఆ నిమిషానికి వాళ్ళు గురువు అంటారు. అలా చూస్తుంటే రీసెంట్గా నాకు అనిపించింది ప్రతి ఒక్కరు గురువులానే కనిపిస్తున్నారు. మరి అనుకోవచ్చా? ఎవరిని నువ్వు గురువు అనుకుంటున్నావో వాళ్ళు చెప్పింది నువ్వు ఆచరిస్తున్నావు అని ప్రమాణం. ఆచరించాలనుకుంటున్నా, ఆచరిస్తేనే గురువు ఎదుటి వ్యక్తి. ఉత్తగా గురువు అనడానికి లేదు. అంటే వాళ్ళు ఆచరిస్తున్నట్టున్నా, వాళ్ళు చెప్పింది నువ్వు ఆచరిస్తే అప్పుడు నీకు గురువు అవుతాడు అతను. వాళ్ళ నుంచి నేర్చుకున్నదా వింటే ఎవరు? ఓకే, ఇప్పుడు నేను మీరు చెప్పేది వింటే మీరు నాకు గురువు కాదు, ఊరికి అనుకోవడానికి ఏమని అనుకో. మరి గురువు అంటే వీళ్ళందరూ చెప్తారు ఆచరించినంత వరకు గురువులు కాదు వాళ్ళు గురువులే కానీ నీ గురువు కాదు. నీవు గురువు అని అనుకుంటున్నావు అంటే అర్థం ఇక నువ్వు అతను చెప్పిన దాన్ని ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దాన్ని ఆచరణగా మార్చుకొని మెల్లమెల్లగా జీవన విధానంగా మార్చుకుంటూ గురువు ఏ స్థితిని అయితే అనుభవిస్తున్నాడో అది నీలో ప్రతిఫలిస్తున్నప్పుడు నమస్కారం అంటే థ్యాంక్స్ అండి మీరు చెప్పింది కరెక్టే అని చెప్తాం. వింటున్నావు అనుకో, మంచి చెప్పింది నిన్న ఇలా మంచి చెప్పిందా అంటాం. అంటే నేను ఆచరించే వరకు గురువు అనుకోకూడదు, అనుకుంటేనే కదా నేను ఆచరిస్తాను. అనుకోవడాలు కాదు, ఎవరైతే ఆచరణకి వాళ్ళు చెప్పింది ఆచరిస్తారో అటువంటి వాళ్ళని గురువు అనుకో అంతే. అందరినీ గురువులు అనుకుంటే అట్లా కుదరదు. అప్పుడు గురువు యొక్క డెఫినేషన్ పక్కకి జరుగుతుంది. అంటే నీకు నీ యొక్క ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని తీసేసేవాడు డాక్టర్ అవునా? అవును. అట్లా ఎవరిని పడితే వాడు డాక్టర్ అనుకోకు. మరి మెంటల్ పీస్ని తీస్తారు కదా, మెంటల్ హెల్త్ని. ఏదేమైనా ఆధ్యాత్మికత అంటే ఆచరణానికి సంబంధించినటువంటి విషయమే, ఉత్త ఆలోచన కాదు. అంటే ఒక అవగాహన కలిగింది, అది ఆచరిస్తున్నావు, తద్వారా జీవన విధానం అయిందన్నది 100% ప్రమాణం. ఇది ధ్యానం అంటే చాలా డెఫినేషన్స్ మీరు అన్నారు, ధ్యాన స్థితి అన్నారు, పద్ధతులు అన్నారు. కానీ రీసెంట్గా కొత్త క్వశ్చన్ ఏమంటే కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ధ్యానమా? కాదు. సో ధ్యానానికి కళ్ళు మూసుకోవడానికి ఏం సంబంధం లేదు. అంటే రెండు హ్యాండిల్ని పట్టుకుంటేనే సైకిల్ పోతుంది అన్నది కండిషన్. సైకిల్ వచ్చిందాక హ్యాండిల్ వదిలేసినా పోతుంది. అదేలా పోతుంది సార్? నీకు సైకిల్ రాదా? రాదు. వస్తుంది కదా, కాకపోతే ఎక్కువ దూరం పోలే. నీకు అలవాటు చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు ఇట్లా గోల్ 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 తిరిగి పల్టీలు వేస్తున్నావు సైకిల్ మీద, ఎట్లా వచ్చింది? అదే సైకిల్ మీద నువ్వు ఎక్కితే బోర్ల పడతావు. అంటే వాడు సైకిల్ని తనలో సంపూర్ణ భాగంగా మార్చేసుకున్నాడు. సైకిల్ యొక్క డైనమిక్స్ తనకు పరిపూర్తిగా అర్థమైంది. అసలు ఏందిరా ఇట్లా ఒక ఫాస్ట్ గిల్లో కొండ మీదకి ఎక్కి సైకిల్ వదిలేస్తే వాడు గాలిలో పల్టీలు వేస్తాడు, సైకిల్ గాలిలో పల్టీలు వేస్తుంది, మళ్ళీ కరెక్ట్ కలిసి సైకిల్ సీట్ మీద కూర్చుంటాడు, మళ్ళీ దిగి నడుపుతాడు. ప్రాక్టీస్ అంతకంటే చాలా ఈజీ మెడిటేషన్. కలయిక, అక్కడ సైకిల్ వాడి మధ్యలో కలయిక ఏర్పడ్డది. అందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు, నేను ఇనిషియల్గా అవసరం. నేను కూర్చోలేకపోతున్నా అని ఎక్కువ విషయం కళ్ళు మూసుకుంటావా, కళ్ళు తెరుస్తావా, జపము చేస్తావా, తప్పము, ఇవి కాదు. మెడిటేషన్ అంటే ఏమిటి? నీ బాడీ ఉన్న చోటే మైండ్ ఉండేట్టు చూసుకోవడం. లేదు కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని
రమ్మని అదే పిలుస్తున్నాడు. మీరు అన్నారు మూవీ చూడడం కూడా ధ్యాన స్థితి అని. ఎవ్రీథింగ్ అలా అని 24 గంటలు మూవీ చూసుకుంటూ కూర్చోలేం కదా. నువ్వు ఏ పనైనా చేసుకో, ఐ డోంట్ మైండ్. జీవితంలో నువ్వు రిగ్రెట్ అవ్వకూడదు. ఎందుకు వస్తుంది రిగ్రెట్ అయినావంటే నువ్వు తప్పు చేస్తున్నావు. ఒకటి రిగ్రెట్ అంటే ఏంది? పశ్చాత్తాపడకూడదు. అసలు అప్పుడు అనవసరంగా టీవీ చూశాను, అసలు చూడకుండా చదువుకుంటే అన్నవా, యూ హ్యావ్ కమిటెడ్ ఎ క్రైమ్. అట్ట కాకుండా మా అత్త ఉంది, చచ్చిపోయింది, జీవితకాలం సీరియల్స్ చూసింది, చచ్చిపోయే ముందు కూడా చూసింది, ఎప్పుడు రిగ్రెట్ కాలేదు. ఇది సమయం వృధా చేస్తున్నట్టు అనిపి ఏం కాదు, మంచిగా ఉంది నాకు అంటే షీ లైక్ ఇట్. అయితే ఇది ధ్యానము కాదు, కొట్టుకుపోవడం. ధ్యానం అంటే నిలబడ్డం. ఏది కొట్టుకోపోవడం? టైంలో కొట్టుకుపోతున్నావు, టైం మర్చిపోతున్నావు. అందుకని అది ధ్యానం కిందకి రాదు. అది కూడా ఒక తరహా ధ్యానమే. అంటే నీ మనసు ఎక్కడెక్కడ ఉండే బదులు టీవీ దగ్గర వచ్చి ఆగింది. టీవీ దగ్గర వచ్చే మనసు నీ దగ్గర ఆగితే ధ్యానం అన్నట్టు. అంటే ఇప్పుడు అక్కడ ఆగింది మైండ్, ఇంతకుముందు పార్క్ దగ్గర ఆగింది, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఆగింది. దట్ ఈస్ మెడిటేటివ్ స్టేట్ అన్నట్టు. ఇప్పుడు రెండోది ఉంది, నీ మనసు నీ దగ్గరే ఉంచుకొని టీవీ చూసినావు అనుకో, ప్యూర్ మెడిటేషన్ అది. అవును, అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఏముండదు అనాలిసిస్ వచ్చిందా, మైండ్ వచ్చేసింది. మెడిటేషన్కి అనాలిసిస్కి ఏ సంబంధం? ఎలా చూస్తాం? సాక్షి అది. ఇక నువ్వు సినిమా చూసినా గోడ చూసినా అంటే అట్లా ఎప్పుడన్నా చూడు, నువ్వు ఆశ్చర్యపోతావు. నీ మనసు ఎట్లా నీ బాడీ చూస్తుందో అట్లా చూస్తుంది, అట్లా దేనికి స్పందించదు అది. ఇట్స్ జస్ట్ విట్నెసింగ్ అది. అయితే రియల్ లైఫ్లో నేను చూశాను సార్. దానివల్ల ఉపయోగము అనుపయోగం అది నేను చెప్పట్లేదు. దట్ ఈస్ ఆల్సో దేర్. అట్లా కూడా ఉండొచ్చు, ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ బాధపడుతుంటే నేను నవ్వుతూ చూశాను, అది నేను ధ్యాన స్థితిలో ఉండి చూసినట్ట? నాకు తెలియదు, నువ్వు నవ్వావు. ఇవన్నీ కారణాలు కావు. ధ్యాన స్థితి అంటే ఇంతకుముందు చెప్పిన కదా, మీరే కదా స్పందించకుండా ఉండడం అనేది అంటున్నారు. అది సాక్షి అంటే స్పందించకుండా కూడా ఉండే ఒకానొక లక్షణం నీలో ఉన్నది. కానీ పొద్దస్తమానం స్పందించకుండా ఎట్లుంది? ఈత అందుకే ఈతను ఎగ్జాంపుల్గా చెప్తా నేను. ఈత నేర్చుకొని పెట్టుకో, కానీ నిరంతరం నీళ్ళలో ఉండాల్సిన అవసరం లేదు. అట్లా మూలం అర్థమైన తర్వాత నువ్వు మళ్ళీ ప్రపంచక వ్యవహారంలో పడు, పెళ్లి చేసుకో, సంసారంలో పడు, పీకులాడు. కానీ అనిపిస్తే వదిలేయచ్చు మానసికంగా, ఎంబడే లిబరేషన్ ఉంటుంది. మిగతా వాడికి తెలియదు, వాడికి వాళ్ళ లైఫ్ అంతా వాడు బాధపడుతుంది. సో ఒక యోగికి మామూలు వ్యక్తికున్న తేడా, యోగి అన్నీ చేస్తున్నాడు, మామూలు మనిషి కంటే ఎక్కువ వ్యవహారాల్లో ఉన్నాడు. కానీ యోగి ఏ బంధము లేకుండా ఉన్నాడు. అవన్నీ పోయి కనిపిస్తుంది. అందరూ యోగులు అవుతారా? అందరూ యోగులే. మరి ఆ స్థితి కోల్పోయారు ప్రపంచం వల్ల. ప్రపంచం వేరు, ఆధ్యాత్మికం వేరు. 100%. ఎలా? ప్రపంచం మనిషి క్రియేట్ చేసింది. మనిషి కూడా ప్రకృతే కదా. మరి ప్రకృతి తన అవసరాల కోసం నిర్మించుకున్నాడు ప్రపంచాన్ని, తలిపేసినట్టు. సో ఆ ప్రపంచం దేనికోసం ఉంది? నీ అవసరాల కోసం ఉంది. కానీ సమస్య అంతా ఎక్కడొచ్చింది? అది నీ గుర్తింపుకి ఒక మాధ్యమంగా వాడుకోవడంతో సమస్య వచ్చింది. కారు అవసరమా? నీ గుర్తింపా? ఫోన్ అవసరమా? గుర్తింపా? ఫోను ఫ్యాను అవసరం, ఉంగరం చూడు అయినా పెట్టుకుంటా, గుర్తింపు కోసం కాదు. ఇది కొన్ని హెల్త్ ఇష్యూస్ అంటారు కదా, నువ్వు ఇంకా ఆల్ క్రియేట్ గోస్ టు ఉంగరం అంతే. ఇంకా మెడకు పెట్టుకోవద్దు పెద్ద ఉంగరం. నేను పెట్టుకోవద్దు అనట్లే. ఒక పుస్తకంలో ఉంది, ఒక డివైన్ బుక్లో ఏముంది, నువ్వు పుట్టినప్పుడే దేవుడు నిర్ణయించాడు నువ్వు ఎప్పుడు మరణిస్తావు అని ఉంది. అదే పుస్తకంలో ఏముంది తెలుసా? ఎవరైనా మరణిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థించాలని కూడా ఉంది. ఎవరు అడిగారు, ఆల్రెడీ రాసింది కదా వీడు మరణిస్తాడని, మరి ప్రార్థిస్తే ఏమొస్తుందంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది. వాడు బతికాడు, అర్థమైంది కదా. యూ ఫీల్ హ్యాపీ. అతను మరణిస్తున్నప్పుడు నేను ప్రార్థించాను అతనికి. ఇప్పుడు ప్రార్థన ఎట్లుంటుంది? వాడు బతకాలని ప్రార్థిస్తాడు, బతకకపోతే సునాయాస మరణం కావాలని ప్రార్థిస్తాడు. కొంచెం కష్టపడి మరణిస్తే ఇంత కష్టపడ్డాడు, పైన స్వర్గం దొరికిన బాగుండదు. ఎప్పుడు ప్రార్థననే. ఆల్వేస్ నీ ఫోకస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మా ఊర్లో ఒక ఆవిడ కొడుకుకి చెప్పినట్టు, సిటీకి పోతూ స్టేట్ ఫస్ట్ రావాలి బిడ్డ,
6 నెలల తర్వాత తెలుసుకున్నది. కాలేజ్ ఫస్ట్ అయినా రారా వాడు లంగా వాడు బేసికల్లీ. మళ్ళీ 2 ఏళ్ళు అయింది. పాస్ అన్నా కారా అక్కడికి వచ్చింది లాస్ట్కు నువ్వు పాస్ కాకు ఏం కాకు ఇంట్లో ఉండరా అక్కడ ఆగింది. వాడు ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాడు. ఆమెనే తప్పు పొరపాటు చేసింది. సో మెడిటేటివ్నెస్ అన్నది ఇనిషియల్గా నీ మనస్సుని చూడ్డానికి నీ యొక్క ఫోకస్ అవసరం ఇది. ఆ టైంలో యూ హ్యావ్ టు సిట్. నీ ఆలోచన ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నీకు విషయం అర్థమవుతున్న కొద్దీ నువ్వు మెల్లగా కదలొచ్చు. ఒక టైంలో నువ్వు కదిలినా పరిగెత్తినా మాట్లాడినా అరిచినా నీ మనసు నీ కాడే ఉంటుంది. అప్పుడేంది ఇంటిగ్రేటెడ్ అన్నట్టు, అంటే ఒక్క చోటనే ఉంది మొత్తం. అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. అవుతుంది అందరికీ, ఎందుకంటే మనస్సుని వేరే చోట లింక్ చేశారు కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతుంది. లింక్ చేయకు. నేను అందుకే తాత్కాలిక నా శాశ్వత నా అని ఆత్మదర్శనంలో కాంటెక్స్ట్ ఉంది. దాంతోపాటు టాక్స్లో చాలాసార్లు చెప్పాను. ఒక దారం తీసుకో, ఈ పైన దారం చుట్టూ ఉంటుంది చూడు పై. అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. సరే ఆ పైన ఆ సన్న దారం తీసుకో, అది తీసుకో. ఇప్పుడు ఇది నీ మైండ్, ఇది నీ ఆలోచన. కనిపిస్తుంది వెంకటేష్? ఇప్పుడు టైసన్తో నాకు పని పడ్డది. టైసన్ మీద ఆలోచన వేస్తున్నావు, వాడు మెడ గట్టకు దాన్ని అట్లా భుజం మీద వేసి ఉంచి అట్లా. టైసన్తో పని అయిపోయింది గుంజేసుకోవాలి. ఇప్పుడు పని అయిపోయిన తర్వాత కూడా ఎవడైతే కడతాడో అప్పుడు టైసన్ మెడ ఎక్కడ పోతే ఇది నువ్వు పట్టుకో, టైసన్ అట్లా పోతాడు, ఇది లావుతుంది. లావుతుందా లేదా? అప్పుడు నా మనస్సు అటుపక్క వెళ్తుంది. అందుకే సినిమాలు వస్తాయి, నా మనసు నీకు తెలుసు. ఎలా తీసుకోవాలి సార్? ఆ కట్టేసినట్టే ఫీల్ ఉంటుంది. చిన్నగా అంటే అప్పటికప్పుడే సంబంధం పెట్టుకో, అప్పటికప్పుడే అయిపోయిన తర్వాత వదిలే. కంచంతో నువ్వేం చేస్తావో అందరితో అది చేయి. దారం తీసిన ఈజీగా మనసుని తీసేస్తున్నావు ఆల్రెడీ. నువ్వు చేసే 90% పనులు అదే నేను చెప్పిందే చేస్తున్నావు. నువ్వు ఆలోచన ఉంటుంది సార్ లింక్. కంచముతో ఏం చేస్తున్నావు అని వాడాను ఒక పదప్రయోగం. తిన్నప్పుడు కంచాన్ని పట్టుకుంటావు. ఆలోచిస్తున్నా కానీ ఆచరించలేకపోతున్నా సార్. ఆల్రెడీ చేస్తున్నావు అంటుంటే మళ్ళీ నువ్వు అక్కడే ఆల్రెడీ యు ఆర్ డూయింగ్ ఇట్ కాదా? అది చేస్తున్నా మనుషులు అట్లా అన్ని చేయి, ట్రై చేయి. సైకిల్ ఉత్తగానే వస్తుందా? అరే జుట్టులో ఉన్న చిక్కే పావుగంట పడుతుంది, మనసులో ఉన్న చిక్కే ఒక 10 రోజుల్లో పడుతుందా? అవునా కదా వెంకటేశ? అది ఒక హిందీ యాక్టర్ ఎవరో ఒక పాడ్కాస్ట్లో చెప్పాడు. ఎవరో ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు, జుట్టు తీసేసుకుంటే సమస్యలు పోతాయని. నేను ఆయన మాటలు నమ్మి గుండు కొట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ బట్టలు వచ్చేసింది. ఇంకా ఒక 5-6 ఇంటికలు వస్తే ఎవ్రీడే షేవింగ్ చేస్తాడు. ఫస్ట్ లేస్తాను ట్రర్రని. మరి అడిగాడు సమస్యలు పోయాయంటే సమస్యలు పోలేదు, ఒక్క సమస్య తగ్గింది. దూకునే సమస్య అంతే, మిగతా ఉన్నట్లే పడేది. సో అదంతా తగ్గింది కదా, నేను కంటిన్యూ అయ్యాను. అదే అన్నారు కదా ఆత్మదర్శనంలో, ఆలోచన ఇప్పుడు చిన్న చిన్న వాటికి సమయం, ఆ ఆలోచన అప్పుడే పుడుతుంది అప్పుడే చచ్చిపోతుంది. కానీ మనసుతో ఉండే ఆలోచన కాలం ఎందుకు పెంచుతున్నారని. అన్ని ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మనిషికి సంబంధించిన ఆలోచన నేనైతే నిరంతరం ఆచరిస్తుంది. టైసన్తో నాకు పుస్తకంతో పని ఉంది, పెయింటింగ్స్ వేసేది ఉంది. తాడేసి పిలిపించుకున్నా, పెయింటింగ్స్ అయిపోయినా ఆడు ఎటుపోతే నాకేం. నేను వాడిని ఏమంటారు ఉపయోగం ఏమంటారు వాడుకోవడం లే, అది విన్ విన్ అంటే ఇద్దరం బెనిఫిట్ అవుతున్నాం అట్లా చూస్తాను. నా ఉద్దేశం వాడక దొబ్బమని ఎక్స్ప్లైట్ చేయమని కాదు, విత్ ఆల్ రెస్పెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి వాడు రానంటే నేను నా పని చేసుకుంటున్నా, మళ్ళీ వస్తా అంటే రమ్మన్నా తప్ప రా 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 అని పిలుస్తలేదు. వస్తువుని చూసినంత ఈజీగా మనిషిని చూడలేము సార్. చూసేది నీవే, ఎవరిని చూస్తే ఏమి. వస్తువు మనిషి రెండు ఒకటేనా? రెండు ఒకటే. ప్రాణము ఎమోషన్ ఉంటుంది. ఇంకా మనుషుల కంటే ఎక్కువ వస్తువులకే ప్రాణం ఉంటుంది. ఎలా? అది మాట్లాడదుగా. నీ అటాచ్మెంట్ వాడితేనే బాగుంటుంది చూడు. అది మనం లేని డిస్టర్బ్. నిరంతరం నీ పక్కన పడుకుంటుంది ఫోన్. ఎవరికైనా అలాంటి అవకాశం ఉంటుందా? భర్త డైరీ రాస్తుంటే భార్య వచ్చి అన్నదంట, నేను మీ డైరీ అయితే ఎంత బాగుండు,
ఎవ్రీడే మీరు తీసుకునే దాంట్లో రాసేవాళ్ళంటే మరి ఎవరి ఇయర్ ఒకటి మారుస్తాను. అంటే మనం ఆధ్యాత్మికత గురించి చెప్తున్నాం కాబట్టి వస్తువైనా మనిషి అయినా ఏదైనా నీ ఆలోచననే. వేరే విషయాలు వస్తువు వేరు, మనిషి వేరు. మళ్ళీ ఇంకా మూలంగా వస్తువుల్లో వస్తువు వేరు. అట్లా విభజిస్తూ పోతే అన్నీ వేరే. కానీ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సీరియస్గా చూడవలసిందే. ఇంతే. ఫ్యాన్ ఉంది, ఉపయోగించుకున్నప్పుడు మంచిగా. మనిషి పట్ల చేయట్లేదు, వస్తువుల పట్ల చేస్తుంది. అందరు చేస్తారు, ఎందుకంటే వస్తువుల నుంచి నీకు రివర్స్ కమ్యూనికేషన్ ఉండదు, మనిషి పట్ల ఉంటుంది. నువ్వు నీ స్పందనకు ప్రతిస్పందన ఉంది, వస్తువు పట్ల ప్రతిస్పందన ఉండదు. సో ఎవడన్నా రాయలసీమలో ఒక వస్తువు మీద కక్ష పెట్టుకుంటారా? మనిషి మీదే పెట్టుకుంటారు. మా ఇంట్లో ఫ్యాన్ని చంపేయాలని ఎవడు అనుకోడు కదా. ఆ ప్రతిస్పందనకి స్పందించకుండా ఎలా ఉండాలి? స్పందించు, కానీ బాధపడనట్టు స్పందించు. స్పందించొద్దని ఎవడన్నాడు? మేము డెడ్ బాడీ కాదు, కుక్క కూడా స్పందిస్తుంది. స్పందించాలి, కానీ ఆ స్పందనల్లో కొట్టుకుపోకు. నువ్వు మాట్లాడు, చెయ్యి, అవసరమైతే అరువు, ధర్నా చెయ్యి, నిరాహార దీక్ష ఎందుకు చేయొద్దు అందరు బరాబర్ చెయ్యి. కానీ నీవు సఫర్ కాకుండా చూసుకో. ఎలా అంటే ఎట్లా చెప్తాం? ఇప్పుడు బురద నీకు అంటకుండా నడువను ఎలా అంటే అది తెలుస్తుంది నీకు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో గొడవ పెట్టుకో, ప్రశాంతతలో స్టార్ట్ చేసి ప్రశాంతతలో అరిచి ప్రశాంతతలో ముగించు. గొడవ అంటేనే ఎమోషన్ కదా సార్. అదే చెప్తున్నా, అర్థమవుతున్న కొద్దీ యు ఓన్లీ స్క్రీమ్, యూ డోంట్ గెట్ డిస్టర్బ్డ్. విషయంగా చెప్పడానికి నువ్వు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ డిస్టర్బ్ అయితే ఎదుటి వ్యక్తి మాట్లాడుకుంటే డిస్టర్బ్ అయినట్టు నటించు. ఓకే, నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు అని పోయి ఉడుపులో తినేసి కమ్ బ్యాక్ చేసా సార్. అసలు బాధలో అన్నం తినరు కదా, ఇంప్లిమెంట్ చేశారు. బాడీకి ఏం సంబంధం అని చాలా పెయిన్ అనిపించింది ఆ మూమెంట్ లో. తను మంచి స్టేట్మెంట్ చూడండి, నువ్వు ఆనెస్ట్ కాదు, అన్నం తిన్నావు అంటే ఐఎమ్ ఆనెస్ట్ టు మై సెల్ఫ్. నాకు ఆకలిని తిన్నాను, నేను దీని పట్ల ఆనెస్ట్గా ఉన్నాను, దీని పట్ల అన్నిటి పట్ల ఆనెస్ట్గా ఉంటాడు. ఒకటి గెలవాలంటే ఒకటి ఓడిపోవాలి కదా. అట్లా మనిషి అవసరం లేకుండా మనిషి జీవించగలడా? జీవించలేడు. నీ కదలికని అవసరంతో ముడిపడి ఉంది. నిత్యావసరాలు ఓకే, కానీ మానసిక అవసరాలు చెప్పు ఎగ్జాంపుల్. మాట్లాడితే బాగుంటుంది, అవును, మానసిక అవసరం. ఇంకా అటువంటి ఇప్పుడు అది లేకుండా బతకొచ్చు, కానీ అవసరం ఉన్నప్పుడు మాట్లాడే వ్యక్తి కూడా ఉండాలి కదా. లేకపోయినప్పుడు ఎలా అంటే ఏం మాట్లాడతావు? ఏముంది, నార్మల్ టాక్స్. ఎప్పుడు గాసిప్లోకి ఎంటర్ కాక సార్. గాసిప్ కాకుండా నా గురించి నేనేం చేస్తాను, నేను ఎక్కడికి వెళ్తాను, నా ప్లాన్ ఏంటి, అది కూడా ఎవరికి అవసరం లేదు. ఎందుకు? షేరింగ్ పర్సన్ ఉండాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో చెప్పు. చెప్పడమే నీకు ఇష్టమైతే దాంట్లో చెప్పు. నాకంటూ లైక్ షేరింగ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనుషులు ఉండకుండా కష్టం అండి. ఒక్కొక్కగా చెప్పుకో, రెస్పాండ్ అవ్వాలి నా మాట అవుతుంది. ఆ రెస్పాన్స్ వాళ్ళు నీకు నచ్చినట్టు కాకపోతే మళ్ళీ కుక్క తప్పకుండా రెస్పాండ్ అవుతుంది అంటది. నిజం చెప్పాలంటే నాకు కుక్కలు అంటేనే ఇష్టం ఉండదు సార్. మిమ్మల్ని చూసాకనే యాక్సెప్ట్ చేయాలన్న ఒక ఫీల్ వచ్చింది. బట్ బీ కేర్ఫుల్. చాలా భయం, చాలా చాలా భయం, తీసుకోలేను దగ్గరికి అట్లా. సో మనుషుల మీద ఆధారపడకుండా ఉండగలము? ఆధారపడాలి, పరస్పర ఆధారంలో ఉండాలి, ఉత్త ఆధారపడకూడదు. అంటే డిపెండెంట్ ఉండకు, ఇంటర్ డిపెండెన్స్లో ఉండు. ఇప్పుడు ఆధారపడ్డాను ఇంటర్డిపెండెన్స్కి డిపెండెన్స్కి ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఇప్పుడు వచ్చిన పెయింటింగ్ ఆర్డర్ ఎగ్జాంపుల్ అన్నట్టు. డిపెండెన్స్ అంటే వీడు వేయకపోతే అయిపోతుంది, ఇంటర్డిపెండెన్స్ అంటే వాడు వేయకపోయినా నేను వేసుకుంటాను. అంటే వాడు నా మీద ఆధారపడుతున్నాడు, వాడికి ఏదో కావాలి, నేను వాడికి ఏదో ఇస్తున్నాను, తద్వారా పని జరుగుతుంది. ఇంటర్డిపెండెన్సే ప్రకృతి. నువ్వు నీళ్లు పోస్తే కాయలు వస్తున్నాయి, నువ్వు కాయ తిని టెంకిసిరేస్తే చెట్టు వస్తుంది. ఒక దాని మీద నిరంతరం పరస్పరం ఆధారపడింది. ఎండ మీద చెట్టు, చెట్టు మీద పక్షి, పక్షి మీద ఇంకేదో, పక్షి చేసిన రెట్ట మీద భూమి, అంతా కలిపే ప్రకృతి. సో మనుషుల నుంచి దూరం పారిపోకూడదు, అట్లాగే మనుషులతో అటాచ్మెంట్ వద్దు, మధ్య మార్గం. అటాచ్మెంట్ లేకుండా ఉండాలి అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండాలి.
దీనికి జవాబు ఎట్లా చెప్తారు? అటాచ్మెంట్ లేకుండా ఉంటున్నావు నువ్వు 99% విషయాల్లో. ఎలా? నీకు అంగార గ్రహంతో అటాచ్మెంట్ ఉందా? ఉంది. ఇప్పుడు ఆర్టీసీ బస్సుతో అటాచ్మెంట్ ఉందా? కొన్ని విషయాల వల్ల ఆర్టీసీ బస్సుతో అటాచ్మెంట్ లేదు. డిమార్ట్తో ఇవన్నీ అనవసరం. అటాచ్మెంట్ లేదు కదా, అన్నిటిని ఉపయోగించుకుంటుందో లేదా? అయిపోయా. సేమ్ అంతే. మనిషికి 99% ఎండలేటండి, ఈ 1%తోనే చిక్కొచ్చింది. ఆ 1% మనిషి దగ్గరే ఆగుతుంది. మొత్తం. అంటే అన్నిట్లో ఒకలాగుండి హఠాత్తుగా మైండ్ దొబ్బుతుందేమో మరి. ఎందుకని? అంటే ఇక్కడ నాది అని వస్తుంది, అక్కడ వాడిది కాదు కదా. నువ్వు ఉపయోగించుకుంటున్నావు. అట్లా అందరినీ గౌరవంగా అందరితో ఉండు, అందరితో మాట్లాడు, అందరి నుంచి నీకు కావాల్సింది తీసుకో, నువ్వు అందరికి కావాల్సింది ఊచేయి, కానీ ఎక్కడ ఇరుక్కోకు, కండిషనాలిటీలోకి రా. ఇరుక్కుంటున్నా బాగా. అదొక ఆర్ట్. సి టక్కున లైఫ్ అర్థమైంది అనుకో, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అందుకని ఏదో ఒక చిన్న పేచి ఉంటే మంచిది. నీకు తెలుసో తెలియదు. ఈవెన్ శ్రీరామ్ గారిని ఆయన కూడా చెప్పారు. సో ఈవెన్ జ్ఞానోదయం పొందిన వ్యక్తులు కూడా ఒక పనికిరాని పని పెట్టుకొని లైఫ్ అంతా కావాలని ఆరాటపడ్డారు. టైంపాస్ అవుతుంది. అది లేకపోయినా ఏం కాకుండా ఉండగలరు వాళ్ళు, కానీ టైర్ని గడపాలంటే ఒక యాక్టివిటీ కావాలి కదా. అంటే ఇది నాకు చింతపిక్క నోట్లు వేసుకున్నట్టు నాకు పెయిన్ అనేది వస్తుంది సార్ ఇరుక్కోవడం వల్ల, అర్థం అవుతుంటుంది. అది నెక్స్ట్ ఇరుకలో ఉండి నెక్స్ట్ ఇరుక్కోకు, ట్రై చేయబ్బా. వీఆర్ ఆల్ ట్రై. ఇరుక్కోకూడదు అంటే ఒక 2-3 చిట్కాలు ఉంది. ఎవరికి ప్రామిసులు చేయకు, ఇంకా చేయకు. చేయట్లేదంటే గుడ్, చేయకు. ఎవరి ప్రామిసులు నమ్మకు. ఇది ఉంది అక్కడ ఇరుక్కుంటుంది. అంటే అందరు ప్రామిస్ చేయరు కానీ ప్రామిస్ చేయించుకుంటారు. నేను చేయించుకోలే, వాళ్ళే చేశారు. చేసినా కూడా నేను నమ్మనని చెప్పు, ఎప్పటిదప్పుడేం చెప్పు. ఫీల్ అయిపోతారు అవన్నీ చెప్పకుండా లోపల అట్లీస్ట్ ఫీల్ అయ్యే అవకాశం ఇచ్చిన వాళ్ళకి. ఫీల్ అవన్నీ అరే ఎందుకు కావద్దబ్బా ఫీల్. ఇంత హార్డ్ గా ఉంటే మనుషులు ఎలా ఉంటారు సార్? హార్డ్ అంటే ఐ మీన్ దీని క్లారిటీ అందరు హార్డ్ కాదు, హంబుల్గా నీ క్లారిటీలో జీవించు. నువ్వు ఎవరిని మూతి మీద గుద్దుతున్నావా, వాళ్ళ బట్టలు లాగేస్తున్నావు, ఏం చేస్తున్నావు? అది నువ్వు నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్ హార్ష్గా చెప్పకూడదు. అట్లా అంటే ఎలా చెప్తే కన్వే అవుతుందో నువ్వు కూడా సేఫ్గా ఉంటావు. అట్లా తిరగదు. వ్యక్తి మారిపోతుంది. టైసన్ చెప్పినట్టు తనకు చెప్పకుండా నేను లోపల అనుకుని ఉంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఎందుకు, ప్రామిస్ చేస్తే అవునా. నాకు తెలిసింది ఒక ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్, కృష్ణమూర్తిని ఫాలో అవుతాడు. అందరినీ టెస్ట్ చేస్తాడు ఆయన ఒక సరదా పని. వాళ్ళని ఎక్స్పోజ్ కూడా చేస్తాడు. పోయిన గంటకి 5 నిమిషాలకి ఒక ఇంటికి వెళ్తే మీరేం మొహమాట పడొద్దు, మీ ఇల్లే అనుకోండి అన్నది ఆవిడ. అంగిప్పి బెడ్రూమ్లో పడుకున్నాడు. అసలు ఆమె షాక్ తిన, రావయ్య కాంతో పడుకున్నాడు. అరే అయ్యో ఒక్క నిమిషం, ఏంటి అంటే బెడ్రూమ్. మరి మీ ఇల్లే అనుకోమన్నారు, బెడ్రూమ్ వాడుకోవద్దు చెప్పొచ్చు కదమ్మా నువ్వు అని చెప్పి ఆడ సోఫాలో పడుకుంటలే అంటే నువ్వు బౌండరీ నువ్వు ఆ నెక్స్ట్ నుంచి ఆమె క్లియర్ చెప్పడం మొదలుపెట్టింది. అంటే మీరు నీళ్ళ మాటలు మీరే తెచ్చుకోండి ఆ క్లైంట్ వచ్చింది మీకు. మీ టీచింగ్స్ చాలా బాగుంది. టీచింగ్స్ కాదు ఇది, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంటుంది. అది ఓకే. టీచింగ్ అంటే తెలుసా, యూ హ్యావ్ టు లిజన్. వింటున్నాగా, యు ఆర్ లిజనింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ యూ హ్యావ్ టు లిజన్ అన్నది వేరే. అంటే నువ్వు తప్పక వినాలి అన్నది టీచింగ్. టీచర్ అంటే వాడు అటెన్షన్ అని కొట్టి చెప్తుంటాడు. టీచర్ అంటే వాడు ఒక వ్యక్తికి చెప్తున్నట్టు, వాడు వినకపోతే వీడు కోపం వస్తుంది, వాడిని వినేలా చేసే కార్యక్రమం నడుస్తుంది. సో అందుకే కృష్ణమూర్తి టీచింగ్స్ కరెక్ట్ వినాలనుకున్నాడు ఆయన. జిందగీలో టీచింగ్ వద్దు, టీచర్ వద్దు, ఊరికే చెప్తున్నా. నేను ఊరికే బోధించడం కూడా లేదు, చెప్తున్నా అంతే. నిన్ను అర్థం చేసుకొని నిన్ను ఉద్ధరించాలని చేసే కార్యక్రమం ఉంటుంది. అంటే నీ బోధకు సంబంధించింది, అంటే నీ మనసుకు పట్టుకునే విధంగా ఒక ట్రైనింగ్ లాగా చెప్పడం ఒక పద్ధతి ఉంది. అది బోధించడం అంటే అసలు అది కూడా వద్దు నాకు. ఐ హావ్ నో ఇంట్రెస్ట్. ఆత్మదర్శనంలో పౌర్ణమి ధ్యానాలు, పౌర్ణమి అమావాస్యలు అని చెప్పారు. ఈరోజు బుద్ధ పౌర్ణమి అని నువ్వు చెప్తే తెలిసిందా? అవును. మరి బుద్ధుడు మా తాత అంటారు, బుద్ధ పౌర్ణమి ఎలా ఎందుకు జరుపుకుంటారు? బుద్ధ పౌర్ణమి బుద్ధుడు చెప్పాడే ఉన్నా తెలియదు నాకు. అది వీలు పెట్టుకున్నారు. అది నువ్వు భలే ఉన్నావు.
బుద్ధుడికి ఏం సంబంధం? బుద్ధ పౌర్ణమి, బుద్ధుడు వేరు, పౌర్ణిమ వేరు, రెండింటిని కలిపాం, సింథసిస్ అది. ఓకే. ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నప్పుడు గురువు గారి జన్మదినం చేస్తారు, అది గురువు గారి జన్మదినానికి సంబంధించింది, మనకేం సంబంధం? మరి ఈరోజు బుద్ధ పౌర్ణమి అంటే ఫైన్. పౌర్ణమి ఎఫెక్టు నువ్వు అవేరుగా ఉన్నా ఉంటుంది, అవేరుగా లేకపోయినా ఉంటుంది. పౌర్ణమి ప్రతిరోజు పౌర్ణమి రోజున ఏ రోజు పౌర్ణమి ఉందో నువ్వు ధ్యానం చేసి పెద్దగా లాక్కునే శక్తి ఏముండదు ఎక్కువ, ఊరికి భావన అంతే. ఎండలాగా, ఎండలో మెడిటేషన్ చేస్తే ఎక్కువ ఎండ తాకుతుందా అని అడుగుతున్నా. ఆవాహామి అంటే ఎక్కువ ఎండ తాకుతుందా? నువ్వు ఏం చేసినా ఎంత ఎండ తాకాలో అంతే ఎండ తాకుతుంది. విశ్వనియమాలు నీ మీద ఆధారపడు, నీ మీద ఇంపాక్ట్ చూపిస్తే తప్ప నీవు అనుకున్నట్టు జరగదు. అది సైన్స్ పరంగా ఎనర్జీస్ ఉంటాయి, వస్తాయి ఆ రోజు గ్రహాలు అంటే. అదే చెప్తున్నా, నువ్వు ఎరగలున్నా ఎరగలేకపోయినా, ధ్యానం చేసినా చేయకపోయినా ఉండే ఇంపాక్ట్ ఉంటుంది ప్రతిరోజు. ఆ రోజు ఓకే. పౌర్ణమి రోజు ఎక్కువ వెన్నెలు ఉందనుకో, ధ్యానం చేసిన వాడికి చేయని వాడికి సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నా. ధ్యానం చేయడం అన్నది నీ ఒక క్యూరియాసిటీ. ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూడాలన్న క్యూరియాసిటీ ఎట్లుందో, పౌర్ణమి రోజు ధ్యానం చేయడం ఒక క్యూరియాసిటీ అంతే. ఆ రోజు మనందరం కలిసి పౌర్ణమి చందమామని చూస్తూ వెన్నెల కింద, అదొక పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మెడిటేషన్. ఆ రోజు బాధపడేవాడికి ఏడ్చేవాడికి డిఫరెన్స్ ఉంటుంది కదా సార్? ఎందుకుంటుంది అంటే అదెందుకు వచ్చింది కాంటెక్స్ట్? ఎందుకంటే పౌర్ణమి రోజు నేను బాగా ధ్యానం చేశాను అనుకో, నాకు ప్రశాంతత చెందింది. ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఊరుకో, అంత అబద్ధం. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. అట్లా అనుకుంటే అట్లా అవుతుంది. ఓకే. అట్లా అనుకోని చెప్పింది ఒకరు, అది నిజమని నమ్మింది నీవు, అట్లా చేస్తే అట్లా వచ్చింది నీకు. చేస్తే వచ్చేదే కదా మరి రిజల్ట్. నువ్వు అనుకొని చేస్తున్నావు కూడా అనుకున్నది అవుతుంది. మనసుకి నువ్వు ఐఏఎస్ అవ్వాలని అనుకుంటే ఐఏఎస్ అవుతున్నావు, ఆ పుస్తకాలు చదువుకుంటూ అలా ఆలోచిస్తూ. మళ్ళీ అది సత్యం కాదా? కాదు. మరి సత్యం ఏంటి? నువ్వేమనుకోకు, జరిగేది జరుగుతూనే ఉంటుంది. ప్రశాంతత కండిషనల్ కాదు, అన్కండిషనల్. అది అట్లంటే నువ్వు చేస్తే ప్రశాంతత వచ్చింది అనుకో, నువ్వు చేయకపోతే పోతుంది కూడా. పౌర్ణమి రోజు నువ్వేదో చేస్తే వచ్చిమైతే మిగతా అన్ని రోజులు అదే ప్రశ్న. అందుకని పౌర్ణమి లేదు, ఏమీ లేదు. పౌర్ణమి ఉంది, నీవు ఉన్నావు. చేయలేదని బాధపడకూడదు, అసలు బాధపడనే వద్దు ఎప్పటికీ. జీవితంలో బాధపడద్దు అసలు ఎప్పుడు. ఎన్లైట్మెంట్ ఆఫ్టర్ బుద్ధ అని రాశారు, దాని అర్థం ఎన్లైటెండ్ ఆఫ్టర్ బుద్ధ కాదు, ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ బుద్ధ అని రాశారు. ఎన్లైట్మెంట్ అదొక అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్. అది ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ బుద్ధ అంటే బుద్ధుడి తర్వాత జ్ఞానోదయము అని. జ్ఞానోదయం తర్వాత కదా బుద్ధుడయ్యాడు. నేను చెప్పింది అట్లా, బుద్ధుడి తర్వాత జ్ఞానోదయము అని. అంటే బుద్ధుడితో ఆగిపోకండి, మరి నెక్స్ట్ ఇంకా ఉందా? అది ఎప్పుడు ఉందని చెప్తున్నా. అంటే బుద్ధుడి దగ్గరే ఆగిపోకు, రమణ మహర్షి దగ్గరే ఆగిపోకు. మన మనసులో అన్నీ అక్కడ ఆగిపోయినాయి. చూడు, ఒకరు జీసస్ దగ్గర ఆగిపోయారు. అవును, నా లక్ష్యం బుద్ధత్వం అంటారు, అది కాదా మరి? బుద్ధత్వం వేరు, బుద్ధుడు వేరు. బుద్ధత్వం మన స్థితి, ఆకలి లాంటిది, అది ఎప్పుడు ఉంది కదా. బుద్ధుడు అప్పుడు ఉన్నాడు, సిద్ధార్థుడు అప్పుడు ఉన్నాడు, అతని స్థితి ఎప్పుడు ఉంది. ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉంది, స్థితి ఎప్పుడు ఉంది. బుద్ధుడి యొక్క మూల స్థితి ఇప్పుడు కూడా ఉంది, ఆ చెట్టు అనుభవిస్తుంది. అది బుద్ధుడు అనే మనిషి దగ్గర ఆగిపోకు అంటే. బుద్ధుడు మనిషి కాదు, స్థితి. బుద్ధుడు కూడా రమణ మహర్షి స్థితి, మనుషులు కాదు వాళ్ళు. స్థితి, మీరు స్థితినే ప్రస్తుతం. కొన్నిసార్లు మనిషిగా కూడా ఉంటాను. స్థితి అని ఎప్పుడు తెలుస్తుంది? స్థితి ఎప్పుడు నాకు నేను స్థితి అని తెలుస్తుంది. కానీ సందర్భాన్ని బట్టి మనిషి గాను, ఒక ఆర్టిస్ట్ గాను, పెయింటర్ గాను రకరకాలుగా కనిపిస్తాం. మనిషికి స్థితికి డిఫరెన్స్? మనిషి లోపల ఉన్న స్థితి, మనిషి అవుటర్ లేయర్ ఆకారం. ఒకటి ఆకారం, ఒకటి నిరాకారం. నిరాకారం అంటే రూపం లేదు, రూపం లేదు, నామరూపరహితం. స్థితి నామరూపరహితం. దానికి వినికిడి లేదు, దానికి రుచి కూడా లేదని చెప్పారు. అది నిజమని నేను కూడా చెప్తున్నాను. బీ విత్ మీ, ఐ యామ్ విత్ యూ. అంతే, మీరు నాతో ఉండండి, నేను మీతో ఉంటుంది. అంతే. ఉద్ధరిస్తానేం చెప్తాను, చూసావా? ఓకే, అనుకున్నాను నేను అలా ఉద్ధరిస్తారే. మీరు నాతో ఉంటే నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అసలు ఆ జాగ్రత్త అసలు లేదే లేదు. మరి దాని మీనింగ్ ఏంటి? ఊరికే ఉందాం కలిసి అని. నేను కూడా మనుషులకు చెప్పింది కాదు అది. అలా పెట్టి చూసిన ఎవరు చూస్తే, చెట్టు చూసినారు, చెట్టుకు కూడా అది. నా యూట్యూబ్ ఛానల్ ఓన్లీ మనుషులకే కాదు,
కుక్కలు కూడా వింటాయి. వాటికి ఫోన్లు ఉండవుగా. ఓనర్స్ పెడితే అవే వింటున్నాయి. ఐఎమ్ నాట్ జోకింగ్. యాక్చువల్గా నాకు పెద్ద ఆయన ఫోన్ చేసి మీ గొంతు మా కుక్క గుర్తుపడుతుందండి, అది పెట్టగానే వచ్చి కూర్చుంటుందంట. ఇట్లా ప్రశాంతంగా ఇట్లా కాలు మీద కాలు వేసుకుని వింటుంది. నిజమరా? ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే నా ఛానల్ మాత్రం నేను వేసే పెయింటింగ్స్ కానీ నేను పాడే పాటలు మనుషులకే పరిమితము కాదు. ఇది మరి మొత్తం ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, పిట్టలు, కుక్కలు అన్నిటికీ నేను ప్రజెంట్ చేస్తున్నా. పొద్దున్న మొక్కలు వేస్తే వాటర్ వేస్తుంటే ఆ బర్డ్ వస్తుంది డైలీ అది వస్తానే ఉంది, వీడియో రన్ అవుతానే ఉంది, పక్కన తిరుగుతూనే ఉంటుంది. ఒక బర్డ్ వస్తుంది ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పటి నుంచో, దాన్ని మనం పిలవలే. పాత స్టూడియో దానికి ఇదే ఆటానికి తెలుసు. కోయిలు చూస్తూ ఉండేది. అటాచ్మెంట్ రిలేటెడ్ రీసెంట్ గా వీడియో చేశాను. దాంట్లో 2 ఉన్నాయి. సెకండ్ వన్, థర్డ్ వన్ నాకు రిలేటెడ్. క్వాలిటీని అండ్ పీస్ ఆఫ్ పట్టుకుంటున్నావా? మైండ్, శరీరాన్న క్వాలిటీనా లేకపోతే కోర్నా? పీస్ ఆఫ్ మైండ్ ని చూశాను, క్వాలిటీని చూశాను. ఇప్పుడు మీలో ఉన్న క్వాలిటీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ నాకు లేదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ నీవే అది. క్వాలిటీలు ఎత్తుకులాడుకుంటూ పోకు, నీలో ఎత్తుకులాడుకో. క్వాలిటీ భలే ఉన్నాను. నాలో లేకపోవడం వల్లే కదా బయట వెతకు. క్వాలిటీకి స్కిల్కి తేడా అది తెలుసుకో ఫస్ట్. నువ్వు ఏదైతే క్వాలిటీ అంటున్నావో యు ఆర్ టాకింగ్ అబౌట్ స్కిల్. క్వాలిటీ అంటే లాలుగుడి జయరామన్ స్కిల్ ఎవరికి లేదు. క్లారిటీ అనే చెప్పగలను. క్వాలిటీ దేని పట్లైనా మీరు క్లారిటీగా చెప్తారు, అది వేరే సంగతి. ఇప్పుడు వైలిన్ లాగా ఆయన వాయించినట్టు వాయించలేము, అది స్కిల్. అది ఎక్స్క్లూజివ్ టు లాలుగుడి జయరామ్. క్వాలిటీస్ ఆర్ డిఫరెంట్. ప్రశాంతత నీ యొక్క మూలతత్వం, అది అది అన్ని చోట్ల ఉంది కదా, అది నీలో కూడా ఉంది. అది దొరికించుకో, దానికి కాపీరైట్స్ లేవు. సో స్కిల్స్ని పట్టుకుంటే నువ్వు ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. క్వాలిటీని, మూల స్థితులను పట్టుకుంటే అన్ని చోట్ల ఉంది. అదే చెప్పి మీ స్కిల్స్ అస్సలు కేర్ చేయకు. నా వైలిన్తో కానీ నా పెయింటింగ్ అస్సలు లింక్ పెట్టుకో. మాటలోనే నేను చెప్పగలను క్లారిటీ. గుడ్, ఉపయోగపడితే ఉపయోగించుకో. కానీ వేరే పర్సన్ ఉండరు కదా మీలా మాట్లాడేవాళ్ళు. మాటలను పట్టుకోకు, మూలం ఎలా ఎవరు చెప్పినా మూలాన్ని పట్టుకో. ఇంకోటి నిరంతరం వినేది కాదు, కొంత విని అక్కడి నుంచి ఆచరిస్తూ నువ్వు దాన్ని అవగాహనకు తెచ్చుకొని అట్లా బతికేసేయాలి. 20 ఏళ్ళ ఏజ్లో మెడిటేషన్ సెంటర్కి పోయి 70 ఏళ్ళు కూడా పోతున్నానంటే అది ఒక పరమ గొర్రె. అది మరి నేను అదే నిర్ణయం తీసుకున్నాను సార్. నేను అదే నిర్ణయం తీసుకున్నా. ఏంటి అంటే నాట్ టు మీట్ పీపుల్ మెనీ టైమ్స్ అనే డెసిషన్ తీసుకున్నా. ఇది వేరు, నువ్వు కౌంట్ చేస్తున్నావు కాబట్టి. ఎన్నిసార్లు అన్నా కలు, మొదటిసారి కలిసినట్టు కలు. అదే అనబోతున్నాను. అయిపోయి అట్లయితే ఓకే. మీరే అన్నారు కదా ఇప్పుడు లాంగ్ టైం వెళ్ళడం అనేది. ప్రతిసారి మొదటిసారి కలిసినప్పుడు టైం ఎక్కడిది? ఇంకా అర్థం కాదు. ఇది మన మొదటి మీటింగు. నువ్వు బాయ్ చెప్తావు, మన జీవితంలో కలవం ఇంకా అట్లా అనుకో. అలానే అనుకుంటున్నా. మళ్ళీ కలిస్తే మళ్ళీ ఫస్ట్ కలిసింటే కలువు ఫ్రెష్గా. ఇంతకుముందు జరిగిన 2 మీటింగ్స్ని ఖాతరు చేయకు. అదేం చేయట్లేదు. అయిపోయి తద్వారా ఎన్నిసార్లు కలిసినా ఏం కాదు. ఇంకా నేను ఎప్పుడు వచ్చినా నాకు అలానే అనిపిస్తుంది. అదే చెప్తున్నా, అన్నిటినీ మొదటిసారి కలిసినట్టే కలవడమే ఆధ్యాత్మికత. ఓకే. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు, ఇస్తే గలీజ్ ఉంటుందని చెప్తలేదు, తర్వాత గుర్తు చేయరట్టేసాం. దాన్ని ఏదో రకంగా మార్చి చెప్తారు కదా, చెప్పండి పర్లేదు. అదొక్కటే చెప్పడానికి రాదు. పర్వాలేదు. సో అయితే మరి ఇప్పుడే అన్నారు కదా చెప్తారు కదా, అది చెప్పనీకి వస్తలేదు. కాదు కాదు సార్, అంటే ఖచ్చితంగా అదే చెప్పాలి. మెడిటేషన్ సెంటర్ కి వెళ్ళారన్నారు. మరి ఇప్పుడు నేను ఇలా రావడం అనేది కూడా ఎంతవరకు నిజంగా నువ్వు వస్తే నిజంగా రావు. ఇంకా నువ్వు నేను రాకూడదని అనుకుంటున్నా కానీ రావాల్సి వస్తుంది. 3వసారే కదా. ఇప్పుడు ఇట్లనే నువ్వు 25 తర్వాత వచ్చినావు అనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్. అప్పుడు ఊరికి కలవడానికి వస్తావు అంతే. అప్పుడు ప్రశ్నలు జవాబులు ఏముండవు. ఇప్పుడు కూడా చాలా వరకు తగ్గిపోయింది. నువ్వు వదిలేయాల్సింది మనసులో నన్ను అంతే. ఆశ్రమానికి పోవడం తప్పనట్లే, ఇంకా అక్కడికి వెళ్తే బాగుంటుంది అది తప్పు. అంతటా బాగుందని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. వస్తుంది నీకు, నీలో ఆ స్పేస్ ఉంది, అది తప్పకుండా జరుగుతుంది. మీరే రైట్ ఆన్సర్ ఇస్తారు అనిపిస్తుంది. అది నీకు తెలుస్తుంది ఆచరణలో. నచ్చే ఆన్సర్స్ వేరు, ఉపయోగపడే ఆన్సర్స్ వేరు. చాలా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే మంచిది. ఎందుకంటే బెస్ట్ థింగ్
మనీ మేనేజ్మెంట్ మీరు అన్నారు రిస్క్ తీసుకోకు అని. అస్సలు నా లైఫ్ లో ఫస్ట్ టైం ఈ మంత్ మనీ టెన్షన్ లేకుండా ఉంది. చాలా వరకు వదిలిపోయాను. నువ్వు టెన్షన్ పడ్డా అదే శాలరీ, టెన్షన్ పడకపోయినా అదే శాలరీ. అప్పులు ఎక్కువ చేసేదాన్ని సార్ తెగించి, అలా చెయ్యకు అన్నారు. సో చాలా వదులుకున్నాను, వద్దు రిస్క్ వద్దు చూద్దాం చెప్పారు కదా అని. చాలా పీస్ఫుల్ గా ఉన్నాను. సో జీవితంలో అప్పు చేయకు, అప్పు కూడా ఇయ్యకు. అట్లా డబ్బు గురించి ఖచ్చితంగా ఆలోచించు. నెలకు ఒక 10 లక్షలు ఎర్న్ చేయాలన్న సంకల్పం పెట్టుకో, సరదా సంకల్పం. దాని గురించి ఆలోచించు. హౌ మనీ కమ్స్ ఇన్ టు లైఫ్. నేను టైసన్ బాలాజీ ఆలోచిస్తాం, రావు. కానీ లెటస్ ఇప్పుడు నేను ఇడ్లీ బండి పెడదాం అనుకుంటున్నా. ఇడ్లీ బండి పెడితే ఎవడన్నా కోటేశ్వరుడు అయితే కాడు, కానీ ఇడ్లీ బండి పెడితే కోటేశ్వరుడు అవ్వచ్చు కూడా. అట్లా చేయాలి, ఒక పద్ధతి. ఫౌండేషన్లో ఏముంది? మంచి క్వాలిటీ, మంచి సంగీతం. ఇంతవరకు ఎవడు ఇడ్లీ బండి దగ్గర సంగీతం పెట్టలే, వైలిన్ వాయించలే. యూట్యూబ్ లైవ్. రెండోది సైలెంట్ జోన్, గుసగుసలు ఆడుకోవాలి. అది కూడా చేస్తా, అన్నీ చేస్తా. అంటే నా లైఫ్లోకి అటువంటి వాళ్ళు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మ ఉంది, ఆయన చాలా మంచి పచ్చళ్ళు చేయగలదు, కానీ కొడుకులు చూసుకోవడం లేదు. ఆయన దీని వచ్చారు ఊరికే చెప్తున్నా అన్నావు కదా బాబు. ఇప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు అండి. అట్లా కనుక అరే ఇది ఉంది, ఒక 4-5 అంటే వాళ్ళకి ఆసక్తి ఉంది, వాళ్ళు చాలా చేయగలరు, కానీ వాళ్ళకి కుటుంబ సపోర్ట్ లేదు. అంటే కుటుంబంతో ఏ బంధం కూడా లేదు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. అట్లాంటి ఒక 4-5 పిలిచి ఒక సంస్థలాగా కాదు, వాళ్ళని ఒక ఇండిపెండెంట్గా ఆర్గనైజ్ చేసుకోండి అని చిన్న వ్యవస్థ ఇచ్చామనుకో, పూర్తి స్వేచ్ఛలో మళ్ళీ జీవితాన్ని పునః ప్రారంభించవచ్చు. మళ్ళీ మనం దాన్ని ఉద్యోగస్తులుగా నియంత్రణ చేస్తూ అట్లా కాదు, పూర్తి స్వేచ్ఛలో మీరు చేసుకోండి. అహంకారాలు లేకుండా ఒక 4-5 పాయింట్స్, పర్సనల్ విషయాలు సుత్తేసుకోకండి. ఫస్ట్ పాయింట్, మా బాబు ఇట్లా, మా కోడలు ఇట్లా, ఇది నో. పని గురించే మాట్లాడండి తప్ప ఒక్క అనవసర విషయం మాట్లాడకండి. అట్లా ఇట్లాంటి ఒక 5-6 పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. కంపెనీలు ఇదే, పర్సనల్ విషయాలు మాట్లాడుకోరు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోరు, వర్క్ తప్ప వేరే డిస్కషన్ ఉండదు. అది పాలసీ సార్. పాలసీ చేశారంటే జాబ్ తీసేస్తారు, అంతే కదా. లాస్ట్ క్వశ్చన్, జ్ఞానం అంటే మీ డెఫినేషన్. జ్ఞానం అంటే మీ డెఫినేషన్ అంటే ఏది తెలుసుకుంటే నీ మనసులో ఉన్న అన్ని అలజడులు, అన్ని ధారణలు పోతాయో అది జ్ఞానం. అంటే అది ఏమిటన్నది నిర్వచించలేదు. ఇంకా పోవట్లేదు అంటే అదే నువ్వు సరైన జ్ఞానాన్ని నువ్వు పట్టుకోవాలంటే ఏం తెలుసుకుంటే నీ మనసు రిలాక్స్ అయిపోతుందో జీవితకాలం తెలుస్తుంది. అందుకే ఈ చర్చలన్నీ. అంటే ఈ సమస్తము డిస్కస్ చేసేది ఒక్క అంశం అర్థం కావడానికి. అవును, అది ఇక్కడి నుంచి ఎవరికి ఎలా అర్థమవుతుందో ఎవరికి తెలియదు. ఈ క్వశ్చన్ 2 months బ్యాక్ వచ్చింది సార్. ఏదైతే తెలుసుకుంటే దాని తర్వాత ఏ క్వశ్చన్ ఉండకూడదు, అది ఏది అని. అది నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనసు అడగడం అంటే ప్రాపంచికంగా నువ్వు పెట్టుకున్న రకరకాల సంబంధాలన్నిటినీ నువ్వు అర్థం చేసుకుని వాటికి గట్టిన శాశ్వత తాళ్ళని తెంపేస్తూ తాత్కాలిక తాళ్ళని వేసి, నిజంగా ఇది జోక్ కాదు, తాత్కాలికమైన సంబంధాలు సజీవం ఉంచుకో. ఇప్పుడు తాత్కాలిక సంబంధానికి ఎగ్జాంపుల్ చెప్పనా, చెట్లకు నీళ్ళు పోయాడు ఎప్పటికప్పుడే. ఈరోజు పోసినావా మళ్ళీ సాయంత్రం పోయాల్సిందే, అంటే అప్పుడు నీళ్ళు పోసావు అది ఆరిపోతూ ఉంటాయి. మళ్ళీ నీళ్ళు పోస్తే అట్లా కాకుండా ఒక సిమెంట్ తొట్టి పెట్టి దాంట్లో ఆ మొక్క పెట్టి నీళ్ళు ఎప్పుడు పోసి పెట్టి చచ్చిపోతుంది. శాశ్వత సంబంధం చంపేస్తుంది సంబంధాన్ని. శాశ్వతమైనది ఏది లేదా మనిషికి? అసలు ఏది శాశ్వతం ఉంది? నాకు నేను శాశ్వతం కాదా? ఊరికే డైలాగ్ అంతే. నీకు నేనంటే నాకెవరు, నేనెవరు? నాకు నేను అంటే అసలు నేనెవరు అనేది తెలియదు. ఊరికే అట్లా. నాకు ఉపదేశాలలో కవిత రాసింది. నేను సిటీకి వచ్చిన కొత్తలో ఆధ్యాత్మిక వ్యక్తి కలిసి ఆయన కవితలు రాసుకున్నాడు. నాలో ఉన్న నేను, నా అన్న నేనుతో ఆరాటప్పుడు అని రాసే. ఇట్లా ఈ నా ఎవడు నీ ఎవడు తెలియదు భయ్యా, అందుకే అంతా రాస్తున్నాను. అంటే నా అనేది నాతో మాట్లాడుకుంటాను కదా లోపల, అలా. అది నీవు కాదు, మైండ్. అది
అది లేకపోతే నిన్న ఒక టాక్ చేసిన ఆ టైట్ శీర్షిక చూసారు ఎవరన్నా? అంటే చాలా కొంచెం బుర్ర ఉంటే తప్ప అర్థం కాదు శీర్షిక అది. నా మనసు నేను కాదు అని. చూడు, నా మనసు నాది, నా మనసు నేను కాదు. ఈ ఫోన్ నాది, ఈ ఫోన్ నేను కాదు. నేను అనేది ఎవరు ఇక్కడ? నేను వేరే, దానికి ఏది అంటుకోదు. అదే ఎవరు నేను? అంటే ఏ ఆలోచనలు లేని, దేంతో సంబంధం లేని స్థితి నీవు. సంబంధాలు పెట్టుకున్నంత మనస్సు అవసరాల గురించి పెట్టుకొని, అవసరాల గురించి పెట్టుకొని అది శాశ్వతం అనుకుంటా. స్థితి కలిగి ఉన్న వాళ్ళు కూడా ఒకసారి అలజడికి లోన్ అవ్వచ్చా? అది చాలా తక్కువ సమయం, 1 సెకండ్ 2 సెకండ్లు 5 సెకండ్లు అంతే. అలజడి రోనవద్దు, సజీవంగా ఉన్నది అలజడికి గురవుతుంది. సో అలజడికి గురవని అవనంటే వాడు రాక పాషాణ హృదయం. అయితే ఆకులాగా ఉండాలి, ఇట్లా ఊగి మీరు ఆల్వేస్ అలజడికి గురవుతారా మరి? 100% సత్యం. కానీ 1 సెకండ్ కూడా ఉండదు అది. కొన్నిసార్లు అలజడి గురయ్యే లోపే అలజడి నుంచి బయటకు వచ్చేస్తా. కొన్నిసార్లు నటిస్తా మంచిగా, ఊరికే చూస్తా ఎవరెవరు ఎట్లా చేస్తారు. ఈ స్థితి అందరిది ఒకటే అవుతుంది? అందరిది ఒకటే. మూల స్థితి ఒక్కటి, మానసిక స్థితులు వేరు వేరు. నిద్రలో, గాఢ నిద్రలో మనమంతా ఒకటి, నిద్ర మేల్కుంటున్న కొద్దీ వేరు వేరు. నిద్ర మేల్కొని అందరూ కూర్చుని ఒకటి. దాదాపు 9 అవగానే వేరైతుంది. నీ ఆఫీస్ నా ఆఫీస్. ఇంకా 11కి చాలా వేరైపోతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒక దేశం బేసికల్గా. నేను వైలు వాయిద్యం కష్టం. కనకాంగి రాగం. పాట గుర్తొచ్చిందా? ఇందులో ఉన్న పాట అదే ఏంటది? ఏది? ఇప్పుడు పాట అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ రాగంలో ఉన్న పాట ఏంటది? 2 పాటలు ఉంది ఆ రాగం. నోటబ్లీ రంజిత నాటక రంగ కోశనం, రంజిత నాటక రంగ కోశనం, భూషణం శ్రీ గణనాథం. ఇది కాంతార. మనలోగా యానిమేషన్ ఒకసారి ప్లే చేయరా? అదే అట్లా ఉంటుంది. పెట్టుకున్నాను ఎప్పటి నుంచి. ఇది మీ ప్యాషనా ఇంట్రెస్టా సార్? ప్యాషన్ ఏమీ లేదు నాకు. ఎలా వచ్చింది మరి? ప్యాషన్ కాదు అది.
ప్యాషన్ అయితే అందులో తీవ్రత ఉంటుంది. ప్యాషన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పాజిటివ్ కండిషనాలిటీ. మళ్ళీ అందులో లక్ష్యము, నేర్చుకోవాలన్న సంకల్పం ఇవన్నీ వస్తాయి. అది ఊరికే ఎలా వచ్చింది మరి ఇంత ప్యూర్గా? ఊరికే గురువు దగ్గరికి వెళ్ళాను, నేర్చుకున్న మొదటి రోజు ఎట్లా ఉందో వైలిన్ పట్ల నా వైఖరి అంతే. నేను గొప్పగా వాయించకపోయిన జీవితకాలంలో ఏం బాధపడను, నేను ఒక కాన్సర్ట్ చేయకపోయినా ఏం బాధపడను. ఈవెన్ పెయింటింగ్ అయినా ఏదైనా ప్రశాంతతలోనే ఆర్ట్ అనేది ఎవాల్వ్ అవుతుందని నా యొక్క ఫస్ట్ లో ఇంత ఇంట్రెస్ట్ ఉండిందా మీకు? ఎప్పుడు నా ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. అసలు నాకు ఒక రహస్యం చెప్తా, ఏదైనా నేర్చుకోవాలనిపించినప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనుకో, అసలు నేను దాన్ని ముట్టుకోను. బాత్రూమ్కి పోయినట్టు ఉండాలి నాకు, ఏమో న్యూట్రల్ ఉండాలి మైండ్. అసలు ఇప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్ళి ఎన్నిసార్లు బాత్రూంలో జగ్గు ముట్టుకుని బకెట్లు వేసింటావు చెప్పు, అట్లా జరుగుతుంది నా వరకు. ఐఎమ్ నీదర్ ఎగ్జైటెడ్ నాట్ డిసప్పాయింటెడ్. ఎక్సైట్మెంట్ ఉంటే చేయకూడదా? చేయలేవు, ఆగిపోతావు. నేను ఎక్సైట్మెంట్ తోనే వస్తా కదా మరి. పోతుంది పోతుందా పోయిందా? పోతుంది. ఆల్రెడీ పోయింటే నువ్వు అట్లా నవ్వు, పోలేదు కాబట్టి పోతుంది. పోవలసిందే. ఎగ్జైట్మెంట్ ఉన్నది ఉన్న మైండ్ ఏది చూడలేదు సరిగ్గా, చాలా ఆవేశపడుతుంది, కన్నీళ్ళు గారుస్తుంది, సప్పట్లు పెడుతుంది, నమస్కారాలు పెడుతుంది, కాళ్ళు మొక్కుతుంది. కన్నీళ్ళు అంటే గుర్తొచ్చింది సార్. కన్నీళ్ళు ఎన్ని రకాలు? అది ఒక పెద్ద టాక్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ వేరే. Yes, sir. అయితే నేను ఎగ్జైట్మెంట్లో వస్తున్నాను కాబట్టి చూడలేనంటారు సరిగా. పూర్తి ఎగ్జైట్మెంట్ అనగా, ఎగ్జైట్మెంట్ లేదంటే ఏంటో తెలుసా, మనసు ఇట్లా ఉందని. ఎగ్జైట్మెంట్ తెలుసా, మనసులో ఉంటాయి. ఫిజికల్ ఎక్సైట్మెంట్ కాదు, మెంటల్ ఎక్సైట్మెంట్. అదే చెప్తున్నాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెంటల్ ఎగ్జైట్మెంట్ ఓన్లీ. బట్ ఎగ్జైట్మెంట్ లేకపోతే మనసు ఎట్లుంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నాను. సో ఎక్సైట్మెంట్ ఉండేంత వరకు మనిషి కలవాలనుకుంటూనే ఉంటాడు, బయట తిరగాలి. ఎగ్జైట్మెంట్ లేదనుకో ఇట్లుంటుంది మైండ్. ఎగ్జైట్మెంట్ రాదు. ఎగ్జైట్మెంట్ లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి పోతున్నావు నువ్వు? ఎక్కడికి పోతలేవు. నేను వస్తున్నా కదా అంటే ఉందా? ఎక్కడికి పోతలేవు. బేసికల్లీ నీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఇక్కడనే తిరుగుతున్నావు నువ్వు అట్లా. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. I'm coming here, right? And I'm searching some. Physically, you are going somewhere. Psychologically, you are reaching yourself. Obviously. అది జరుగుతుంది. మానసికంగా నువ్వు ఎటో పోతలేవు, నిన్ను నువ్వు చేరుకుంటూ దానికి ఉపయోగపడేటువంటి ప్రయాణం ఫిజికల్గా చేస్తున్నావు.